ఆమోదంతో సంపూర్ణ నిధులు సమకూరుస్తారని చెప్పి ఒక మాట చెప్పి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి భట్టి గారిని కోరుతున్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ, గౌరవ శాసనసభ్యులందరికీ, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లందరికీ, గౌరవ ఇతర ప్రజాప్రతినిధులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, కదిలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుండా కేవలం 1 నిమిషం మాట్లాడి నేను ముగిస్తాను. ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకునేటువంటి ఈ కళాశాల దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఎర్త్ సైన్సెస్ అంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు. భూమి లోపల ఉన్నటువంటి పొరలు, భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది దేశానికి తలమానికంగా కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూచి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావాల్సినటువంటి భవంతులు, మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ, మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. గౌరవనీయులు, ఈనాటి ఆ శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ఈ గిరిజన జిల్లాలో జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకి ఏదైతే నమ్మకం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రి కావాలి, గోదావరి జలాలు ఈ 2 జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలి, తద్వారా ఎప్పుడో పెట్టినటువంటి ధర్మల స్టేషన్ మళ్ళీ పునరుద్ధరించాలి, ఈ యొక్క భద్రాద్రి రామాలయానికి రైల్వే లైన్ కావాలి, విమానాశ్రయం కావాలి, ఈ జిల్లా తెలంగాణ జిల్లాలకే తలమానికంగా ఉండాలి, ఈ గిరిజన ప్రజల యొక్క ఆశల కోసం సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కోరికతోటి మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు. అందుకని ఆయన కూడా ఈ జిల్లా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఈ జిల్లా ప్రజల పట్ల, మన పట్ల ఉంది. ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకి సీతారామాని అతి కష్టమైనటువంటి సీతారామ ప్రాజెక్టుకి ఆ రోజు నిధులు సమకూర్చకపోయినా భట్టి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని, ప్రజాప్రతినిధులందరినీ ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు ఇంకా 4-5 వేల కోట్ల రూపాయలు అవసరమైన సీతారామాని పూర్తి చేస్తాము, ఈ ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేస్తామని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ సీతారామకి శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మనం అడిగినవన్నీ ధర్మల స్టేషన్ తోటి పాటు
సీతారాంబాతోటి పాటు అదేవిధంగా రైల్వే లైన్ తోటి పాటు రేపు రాబోయే విమానాశ్రయంతో పాటు ఆయన సంపూర్ణ మద్దతుని ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉన్నది. కాబట్టి మన సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత పురోగతి సాధిస్తుంది అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం కలగజేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కన్న తల్లి అయినటువంటి ఖమ్మం జిల్లా రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణ మనసుతోటి ఆశీర్వదిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.